శోభన్ బాబు బ్లాక్ అండ్ వైట్ చిత్రాల జయాపజయాలు రెండవ భాగం. మనుషులు మారాలి నుండి తల్లి కూతుళ్ళు వరకు. మొదట మనుషులు మారాలి చిత్రం తెలుగు చలనచిత్ర చరిత్రలో అప్పటిదాకా కనీవినీ ఎరుగని సంచలనం సృష్టించినది. ఆంధ్రప్రదేశ్లో మొదటి 20 రోజుల్లోనే 2000 ఆటలు హౌస్ఫుల్ అయి సంచలనం సృష్టించినది. విజయవాడ శేషమహల్లో ఏకధాటిగా 36 రోజులు హౌస్ఫుల్ అయి స్టేట్ రికార్డు సృష్టించినది. విజయవాడలో 2 థియేటర్లలో 6 వారాలు రెగ్యులర్ షోలతో ఆడి 1991లో గ్యాంగ్ లీడర్ సమానం చేసే వరకు రికార్డుగా నిలిచినది. మనుషులు మారాలి చిత్రం 24 కేంద్రాల్లో మొదటి విడుదలలో 50 రోజులు ఆడినది. లేట్ రిలీజ్లో మరికొన్ని కేంద్రాలలో 50 రోజులు ఆడినది. మనుషులు మారాలి చిత్రం 5 కేంద్రాలలో డైరెక్ట్గా, గుంటూరులో సింగిల్ షిఫ్ట్ మీద 100 రోజులు ఆడినది. శోభన్ బాబును ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల తర్వాత 3వ స్టార్ హీరోగా నిలబెట్టినది. 1969లో మనుషులు మారాలి నైజాం ఏరియాలో బిగ్గెస్ట్ హిట్గా నిలిచినది. నైజాం ఏరియాలో 3 కేంద్రాల్లో మనుషులు మారాలి చిత్రం డైరెక్ట్ 100 రోజులు ఆడగా, ఇతర చిత్రాలలో అత్యధికంగా అదృష్టవంతుల చిత్రం హైదరాబాద్ దీపక్లో 98 రోజులు ఆడినది. శోభన్ బంగారు పంజరం లేట్ రిలీజ్లో వేశారు. తర్వాత చిత్రం మాతృదేవత. మాతృదేవత చిత్రం నవంబర్ 7, 1969 నాడు విడుదలైనది. నటరత్న ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ చిత్రంలో శోభన్ బాబు రెండవ హీరోగా నటించారు. శోభన్ బాబు సరసన చంద్రకళ నటించారు. మాతృదేవత చిత్రం విజయవాడ మరియు గుంటూరులో డైరెక్ట్గా 100 రోజులు, మరో 10 కేంద్రాలలో డైరెక్ట్గా 50 రోజులు ఆడినది. కన్నుల పండుగ. కన్నుల పండుగ చిత్రం నవంబర్ 14, 1969 నాడు విడుదలైనది. శోభన్ బాబు సరసన కేఆర్ విజయ నటించిన హీరోయిన్గా. కన్నుల పండుగ చిత్రం ఫ్లాప్ అయినది. తర్వాత చిత్రం తారా శశాంకం. ఈ చిత్రం నవంబర్ 21, 1969 నాడు విడుదలైనది. శోభన్ బాబు, దేవిక జంటగా నటించిన ఏకైక చిత్రం ఇది. ఈ పౌరాణిక చిత్రం శోభన్ బాబు చిత్రాలలో తొలి ఏ సర్టిఫికేట్ చిత్రం. అలాగే తెలుగులో ఏకైక పౌరాణిక ఏ సర్టిఫికేట్ చిత్రం కూడా బహుశా ఇదేనేమో. ఈ చిత్రం పెట్టుబడిని రాబట్టుకున్నది. ప్రతీకారం చిత్రం డిసెంబర్ 11, 1969 నాడు విడుదలైనది. శోభన్ బాబు బ్లాక్ అండ్ వైట్ చిత్రాలలో బిగ్గెస్ట్ ఫ్లాప్గా ఈ చిత్రంలో చెప్పవచ్చు. విజయవాడలో శోభన్ బాబు నటించిన మొత్తం 66 బ్లాక్ అండ్ వైట్ చిత్రాలలో అతి తక్కువ రోజులు ఆడిన చిత్రం ఇదే. విజయవాడ వినోదాల 22 రోజులు, హైదరాబాద్ దీపక్లో 14 రోజులు. 1970లో మొదటి చిత్రం భలే గూఢచారి చిత్రం జనవరి 10, 1970 నాడు విడుదలైనది. శోభన్ బాబు తొలి సాంఘిక టైటిల్ రోల్ చిత్రం భలే గూఢచారి. క్రైమ్ చిత్రాలకు భారతదేశంలోనే ఆద్యుడు హోమీ వాడియా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భారతదేశ స్టంట్ క్వీన్గా ప్రసిద్ధి చెందిన నాడియా నటించినది. ఆమె నటించిన ఆఖరి చిత్రం ఇదే. పూర్తిగా బొంబాయిలోనే షూటింగ్ జరుపుకున్న తొలి తెలుగు చిత్రం ఇది. క్రైమ్ చిత్రాలకు ప్రసిద్ధి చెందిన బసంత్ పిక్చర్స్ నిర్మాణ సంస్థలో నటించిన ఏకైక తెలుగు హీరో శోభన్ బాబు. ఈ చిత్రం ఫ్లాప్ అయినది. పెత్తందారులు చిత్రం ఏప్రిల్ 30, 1970 నాడు విడుదలైనది. నటరత్న ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ చిత్రంలో శోభన్ బాబు రెండవ హీరోగా నటించారు. శోభన్కు జంటగా సంధ్యారాయణ నటించారు. ఈ చిత్రం విజయవాడ, గుంటూరు మరియు తెనాలి కేంద్రాలలో డైరెక్ట్గా 100 రోజులు ఆడినది. మరో 12 కేంద్రాల్లో 50 రోజులు ఆడినది. తర్వాత చిత్రం మా మంచి అక్కయ్య. ఈ చిత్రం పెట్టుబడిని రాబట్టుకున్నది. గుంటూరు లిబర్టీలో 50 రోజులు ఆడినది. విజయవాడలో వినోదాలో 34 రోజులు, తర్వాత షిఫ్ట్ మీద 50 రోజులు ఆడినది. తర్వాత చిత్రం పసిడి మనసులు. శోభన్ బాబు, శారదలు మనుషులు మారాలి తర్వాత జంటగా నటించిన చిత్రం ఇదే. యువతరాన్ని విశేషంగా ఆకర్షించిన ఈ చిత్రం శోభన్ బాబుకి యువతరంలో మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. 5 కేంద్రాలలో డైరెక్ట్ 50 రోజులు ఆడినది. మరో 10 కేంద్రాల్లో డేట్ తిరిగిన ఈ చిత్రం ఉషశ్రీ నిర్మాణ సంస్థ నిర్మించిన తొలి చిత్రం. ఈ చిత్రం తర్వాత ఉషశ్రీ వారు విచిత్ర దాంపత్యం, మానవుడు దానవుడు, మానవుడు మహనీయుడు చిత్రాలు శోభన్ హీరోగా నిర్మించారు. తర్వాత చిత్రం జగజ్జెట్టీలు చిత్రం జూన్ 18, 1970 నాడు విడుదలైనది. ఈ చిత్రం విజయవాడ వినోదాల 50 రోజులు ఆడినది. మరో 9 కేంద్రాల్లో 5 నుండి 6 వారాలు ఆడినది. ఆర్థికంగా విజయవంతమైనది. తల్లిదండ్రుల చిత్రం జూలై 24, 1970 నాడు విడుదలైనది. శోభన్ బాబు జంటగా వై విజయ పులుసు ఫేమ్ నటించినది. ఈ చిత్రం 6 కేంద్రాల్లో డైరెక్ట్ 50 రోజులు ఆడినది. ఆర్థికంగా విజయవంతమైనది. మాయని మమత చిత్రం ఆగస్టు 13, 1970 నాడు విడుదలైనది. నటరత్న ఎన్టీఆర్, బి సరోజదేవి ముఖ్య జంటగా, శోభన్ బాబు, లక్ష్మి రెండవ జంటగా నటించిన ఈ చిత్రం నిరాశపరిచి ఫ్లాప్గా నిలిచినది. ఇంటిగోరం చిత్రం ఆగస్టు 14, 1970 నాడు విడుదలైనది. శోభన్ బాబు జంటగా నూతన నటి అరుణ నటించినది. ఈ చిత్రం ప్రముఖ కేంద్రాల్లో 5 నుండి 6 వారాలు ప్రదర్శింపబడి ఆర్థిక విజయం సాధించినది.
తర్వాత చిత్రం 'దేశమంటే మనుషులే'. ఈ చిత్రం అక్టోబర్ 9, 1970 నాడు విడుదలైనది. 1970 సంవత్సరంకు గాను కేంద్ర ప్రభుత్వంచే ప్రాంతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైన చిత్రం ఇది. శోభన్ బాబు అందుకున్న ఆ అవార్డును ఆయన ఇంటిలో నేను చూశాను. 'దేశమంటే మనుషులే' చిత్రం సందేశాత్మక చిత్రం. మంచి ఓపెనింగ్ సాధించి పెట్టుబడిని తిరిగి తీసుకొచ్చింది. 1971 తొలి చిత్రం మూగప్రేమ. ఈ చిత్రం మార్చి 6, 1971 నాడు విడుదలైనది. మూగప్రేమ చిత్రంలో కథానాయకులుగా వాణిశ్రీ మరియు విజయలలితలు నటించారు. ఇదే కథను కొద్దిగా మార్చి అల్లరి ప్రియుడు చిత్రంను నిర్మించారు. మూగప్రేమ చిత్రం ఆర్థికంగా విజయవంతమైనది. ఈ చిత్ర నిర్మాతలు ఆ తర్వాత సమతా మూవీస్ సంస్థను స్థాపించి శోభన్ బాబు హీరోగా మాత్రమే పలు చిత్రాలు అత్యధిక విజయ శాతంతో నిర్మించారు. మూగప్రేమ చిత్రం గుంటూరు లిబర్టీలో 54 రోజులు ఆడినది. ఇతర ప్రముఖ కేంద్రాలలో 5 వారాలు ఆడినది. కథానాయకురాలు. ఈ చిత్రం మార్చి 25, 1971 నాడు విడుదలైనది. శోభన్కు జంటగా వాణిశ్రీ నటించిన ఈ చిత్రం పెట్టుబడిని తిరిగి తీసుకొచ్చినది. విచిత్ర దాంపత్యం చిత్రం ఏప్రిల్ 16, 1971 నాడు విడుదలైనది. ఈ చిత్రం ఆంధ్రాలో ముఖ్య 6 కేంద్రాలలో 50 రోజులు ఆడినది. శోభన్కు జంటగా విజయ నిర్మల్ నటించిన ఈ చిత్రం ఆర్థిక విజయం సాధించినది. తర్వాత చిత్రం 'దెబ్బకుట దొంగల ముఠ'. ఈ చిత్రం మే 20, 1971 నాడు విడుదలైనది. 'డెత్ రైడ్స్ ఏ హార్స్' అనే ఆంగ్ల చిత్రం ఆధారంగా నిర్మించిన ఈ చిత్రం తెలుగులో తొలి కౌబాయ్ చిత్రం. 'దెబ్బకుట దొంగల ముఠ' బ్రహ్మాండమైన ఓపెనింగ్స్తో మంచి వసూళ్లను సాధించి ఆర్థిక విజయం సాధించినది. శోభన్ బాబు జంటగా వాణిశ్రీ నటించిన ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో మహానటుడు ఎస్వి రంగారావు నటించారు. తర్వాత చిత్రం 'శిశింద్రి చిట్టిబాబు'. శోభన్ బాబు శారదల జంటగా నటించిన 3వ చిత్రం మరియు 3వ విజయవంతమైన చిత్రం 'శిశింద్రి చిట్టిబాబు'. ఈ చిత్రం విజయవాడ, గుంటూరులలో 50 రోజులు, హైదరాబాద్లో 49 రోజులు ఆడినది. మరో 12 కేంద్రాల్లో డేట్. తర్వాత చిత్రం 'బంగారు తల్లి'. ఈ చిత్రం సెప్టెంబర్ 3, 1971 నాడు విడుదలైనది. విజయవాడ మరియు గుంటూరులలో 'బంగారు తల్లి' డైరెక్ట్గా 50 రోజులు ఆడినది. మరో 10 కేంద్రాలలో 5 నుండి 6 వారాల దాకా ఆడినది. ఈ చిత్ర నిర్మాణం ఆలస్యమైనందువల్ల లాభాలు ఆర్జించాల్సిన ఈ సినిమా అతి కష్టం మీద పెట్టుబడిని మాత్రం రాబట్టుకున్నది. శోభన్కు జంటగా వెన్నిరాడే నిర్మల నటించారు. 'నా తమ్ముడి' చిత్రం సెప్టెంబర్ 17, 1971 నాడు విడుదలైనది. శోభన్కు జంటగా భారతి నటించారు. ఈ చిత్రం ప్రముఖ కేంద్రాలలో 6 వారాలు ప్రదర్శింపబడి ఆర్థికంగా విజయవంతమైనది. 'చిన్ననాటి స్నేహితులు' చిత్రం అక్టోబర్ 6, 1971 నాడు విడుదలైనది. శోభన్ బాబు చిత్రాలలో శోభన్ బాబు కన్నా ఎక్కువ పారితోషికం మరో హీరో కానీ నటుడు కానీ తీసుకున్న ఆఖరి చిత్రం ఇదే. 'తహసీల్దార్ గారి అమ్మాయి' చిత్రం తర్వాత శోభన్ బాబు ఒక పాలసీ పెట్టుకున్నారు. అది ఏమిటంటే తాను నటించే చిత్రంలో తన పారితోషికమే అత్యధికంగా ఉండాలి. అలా నిర్మాత అంగీకరిస్తేనే ఆయన కాల్ షీట్లు ఇచ్చేవారు. సో అది శోభన్ నటించిన ఆఖరి చిత్రం 'హలో గురు' వరకు కొనసాగినది. మధ్యలో ఒక్క 'అశ్వమేధం' చిత్రం కొరకు తన పాలసీ పక్కన పెట్టారు. తనని ఎంతగానో అభిమానించే నందమూరి బాలకృష్ణ పట్టుబట్టి ఆయనను అడిగి మరీ నటింపచేసినందుకు. నిర్మాతల ముందు శోభన్ పాత్రకు కృష్ణంరాజు, ఆ తర్వాత మోహన్ బాబు అని అనుకున్న నటసింహం కోరిక మేరకు శోభన్ బాబు నటించారు 'అశ్వమేధం' చిత్రంలో. 'చిన్ననాటి స్నేహితులు' చిత్రం ఆర్థిక విజయం సాధించినది. 10 కేంద్రాల్లో 50 రోజులు ఆడినది. 20 కేంద్రాల్లో 5 నుండి 6 వారాలు ఆడినది. శోభన్కి జంటగా వాణిశ్రీ నటించింది. తర్వాత చిత్రం 'రామాలయం'. ఈ చిత్రం అక్టోబర్ 22, 1971 నాడు ఆంధ్ర సీడెడ్ ఏరియాలలోను, నవంబర్ 4, 1971 నాడు నైజాం ఏరియాలోను విడుదలైనది. ఈ చిత్రంలో శోభన్కి జంటగా విజయనిర్మల నటించారు. శోభన్, విజయనిర్మల హీరో హీరోయిన్లుగా నటించిన ఆఖరి చిత్రం ఇదే. 'రామాలయం' చిత్రం ఆర్థికంగా విజయవంతమైనది. 6 కేంద్రాలు 50 రోజులు, మరో 6 కేంద్రాల్లో 5 నుండి 6 వారాలు ఆడినది. తర్వాత చిత్రం 'కూతురు కోడలు'. ఈ చిత్రం అక్టోబర్ 30, 1971 నాడు విడుదలైనది. ఈ చిత్రం ఆర్థికంగా విజయవంతమైనది. శోభన్ పాత్ర యువతరాన్ని, మాస్ను ఆకర్షించినది. ప్రముఖ కేంద్రాలలో డేట్ తిరిగినది. ఈ చిత్రంలో శోభన్కి జంటగా విజయలలిత నటించారు. తర్వాత చిత్రం 'తల్లి కూతుళ్ళు'. ఈ చిత్రం నవంబర్ 5, 1971 నాడు విడుదలైనది. ఈ చిత్రం మహిళా లోకాన్ని ఆకర్షించి ఆర్థిక విజయం సాధించినది. శోభన్కి జంటగా కాంచన నటించారు. తర్వాత చిత్రం 'తహసీల్దార్ గారి అమ్మాయి'. 'తహసీల్దార్ గారి అమ్మాయి' నుండి శోభన్ నటించిన ఆఖరి బ్లాక్ అండ్ వైట్ చిత్రం 'ఇదాలోకం' వరకు 16 బ్లాక్ అండ్ వైట్ చిత్రాల వివరాలు 3వ భాగంలో మీరు చూస్తారు. 'మనుషులు మారాలి' నుండి 'తహసీల్దార్ గారి అమ్మాయి' చిత్రం వరకు శోభన్ బాబు 25 చిత్రాల్లో నటించారు. ఈ 25 చిత్రాలలో నటరత్న ఎన్టీఆర్ హీరోగా నటించిన 'మాతృదేవత', 'పెత్తందారులు', 'మాయన మమత' మరియు 'చిన్ననాటి స్నేహితుల' చిత్రాలలో శోభన్ బాబు రెండవ హీరోగా నటించారు.
హీరో కృష్ణతో కలిసి మామంచైక్య చిత్రంలో నటించారు. మిగతా 20 చిత్రాలు సోలో హీరోగా చేసినవి. ఈ 20 చిత్రాలలో 'కన్నుల పండుగ', 'ప్రతీకారం', 'భలే గూఢచారి' చిత్రాలు ఫ్లాప్ అయినవి. మిగతా 17 చిత్రాలు ఆర్థికంగా విజయవంతమైనవి లేదా కనీసం నిర్మాతకు పెట్టుబడిని వెనక్కి వచ్చినవి. ఈ రెండవ దశలో హీ-మ్యాన్ చిత్రాల విజయ శాతం స్వల్పంగా పెరిగినది మొదటి దశ కన్నా 85%తో.